హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ రెసిపీ షేర్ చేశాను. బట్ ఈ గులాబ్ జామున్ వచ్చేసి ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ పౌడర్‌తో కాదండి. మనకి కోయాతో చేశాను. ఇది సూపర్ మార్కెట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే మనం పాలతో కూడా ఈ కోయా తయారు చేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది. మనకి సూపర్ మార్కెట్‌లో దొరికే దాంతో తెచ్చుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్‌లో చేసే గులాబ్ జామున్ టేస్ట్ వస్తుందండి. చూసారా? ఈ కోయా ఇలా ఉంటుంది. నేను ఒక 200 గ్రామ్స్ కోయా తీసుకున్నాను. దీన్ని మనం చాలా సాఫ్ట్ డఫ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం మన అరచేతి పైన ఉంటుంది కదా! దాంతో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మనం ప్రెస్ చేస్తూ, ఒత్తుతూ మనం చేసుకోవాలండి. అట్‌లీస్ట్ ఒక 5-7 మినిట్స్ మనకు పడుతుంది. ఈ 200 గ్రామ్స్ కోయా ఇలా చేయడానికి. ఇప్పుడు ఇదంతా సాఫ్ట్ మనకి ముద్దలాగా తయారవుతుందండి. ఇందులో మనం 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. చాలా వరకు కొంతమంది పన్నీర్ వేస్తారు, బేకింగ్ సోడా కూడా వేస్తారు. నేనైతే అవి వేయలేదు. ఇలా సాఫ్ట్‌గా ప్రిపేర్ అయిన ఇందులో ఈ పిండి ముద్దలోకి 2 స్పూన్స్ మైదా, మనం కొలత ఎప్పుడైనా సరే 200 గ్రామ్స్ నేను కోయా తీసుకున్నాను కదా! 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ మైదా తీసుకోవాలి. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. అలా తీసుకొని కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మనం సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసేసి మనం ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయాలి. అవి కొంచెం నానుతుందండి. ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసి మనం షుగర్ సిరప్ తయారు చేసేసుకుందాము. ఈ షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. అలాగే 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే షుగర్ సిరప్ బాగా థిక్‌గా ఉండకూడదు. అలాగని బాగా పల్చగా ఉండకూడదండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి జస్ట్ స్టిక్కీగా ఉండాలి. మనకి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా! అది పట్టుకుంటే మనకి ఎలా స్టిక్కీగా ఉంటుంది. అలా ఉంటే సరిపోతుందనమాట. మనకి షుగర్ సిరప్ అనేది మంచిగా జామున్స్ పీలుస్తాయన్నమాట. ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే సాఫ్రాన్ వేశాను నేను. కలర్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం వేశాను. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేస్తే నాకు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. నేను దీన్ని పక్కన పెట్టేశాను. మనకి జామున్స్ వేసే టైంకి షుగర్ సిరప్ అనేది మరీ వేడిగా ఉండకూడదు. అలాగని మరీ చల్లారిపోకూడదు. ఇప్పుడైతే 10 నిమిషాలు నానబెట్టిన ఈ ముద్దని తీసుకొని మనం చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. బాల్స్ లాగా రెడీ చేసేసుకొని చూసారా, మనం పిండి కలిపే విధానాన్ని బట్టి ఇలా అసలు క్రాక్స్ అనేవి రావండి. పగుళ్ళు రాకుండా ఇలా చక్కగా వస్తాయి. మనం పిండి ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా ఇవి గులాబ్ జామున్స్ అనేవి రెడీ అవుతాయి. ఈ బాల్స్ రెడీ చేసేసుకొని ఈ బాల్స్ అన్నీ మనం ఆయిల్‌లో కానీ, నెయ్యిలో కానీ మన ఇష్టమండి. మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ రెడీ చేస్తూనే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి మీడియం హీట్‌లో పెట్టేసుకోండి. హైలో పెట్టకూడదు. మీడియం హీట్‌లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయ్యాక మనం సిమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి. మనకి కాలా జామున్ చేసుకునేటట్లయితే సిమ్‌లో పెట్టుకొని మనకి బాగా బ్లాక్‌గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. మనం గానీ హైలో పెట్టుకొని గానీ ఫ్రై చేసుకున్నామంటే మనకి పైనైతే కలర్ వచ్చేస్తుంది. లోపల మాత్రం ఉడకదు. పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది. సో, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా మనకి ఉన్న ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. నాకు ఈ 200 గ్రామ్స్ కోయా, ఈ మైదా, ఈ కార్న్ ఫ్లోర్‌కి నాకు కరెక్ట్‌గా 30 గులాబ్ జామున్స్ అయినాయి. నేను తీసుకున్న ఈ 200 గ్రామ్స్ కోవాకి నాకు 30 గులాబ్ జామున్స్ వచ్చాయండి. ఇలా మనం సిమ్‌లో పెట్టుకొని ఈ గులాబ్ జామున్స్ అన్నీ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఇది లైట్ వేడిగా ఉంటుంది. ఇందులో జామున్స్ అన్నీ వేసేసి ఒక 1 అవర్ వదిలేయండి. అప్పుడు చక్కగా షుగర్ సిరప్ పీల్చుకొని మనకి గులాబ్ జామున్స్ అనేవి సాఫ్ట్‌గా, జ్యూసీగా మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయినాయి. నేను సర్వ్ చేసేస్తున్నాను. మనం దీన్ని వామ్‌గా అయినా తినొచ్చు ఈ గులాబ్ జామున్స్‌ని, లేదా ఐస్ క్రీమ్‌తో మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో టేస్టీ అయిన ఈ కోయా గులాబ్ జామున్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ కోయా అనేది మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.